మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి ఈ రీతిగా మీతో కలుసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభునామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. మొట్టమొదటిగా దేవాది దేవునికి నాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై, నాకు ఇచ్చిన ధన్యత కొరకై, ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీరదు కాబట్టి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు ఆయనకి చెల్లించుచున్నాను. మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మరి దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు మరి కొంతమంది. అలాగే ఇంకా వాక్యము వినాలని, లోతైన మర్మాలు నేర్చుకోవాలని మీలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఈ మెసేజ్లు మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సహకరించండి. సువార్త అనేటటువంటిది ఒకరి వల్ల కాదు, కానీ సువార్త అనేటటువంటిది అది అందరిది. ఆ సువార్త ఏంటంటే గొప్ప శుభవార్త. ఆయన సిలువను గురించి, ఆయన మరణము గురించి, ఆయన పునరుద్ధానం గురించి తెలిపేదే సత్య సువార్త. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. గత ఎపిసోడ్లో మేము నోవాహుని గురించి చెప్పుకుంటూ వచ్చాం. నోవాహు పిల్లల యొక్క వంశాభివృద్ధి ఎలా చెందిందో తెలుసుకుంటూ వచ్చాం. మరి ఈరోజు ఇప్పుడు మరి వారు కలిగినటువంటి ఆ యొక్క బిడ్డలు, ఆ వంశములు ఎవరెవరైతే ఉన్నారో గత ఎపిసోడ్లు అంతా కూడా విన్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరొక వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఆ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా మంచి దేవుడు నాయనా, మా గొప్ప కాపరివి, నీ కృపను బట్టి నాయనా, నీ ప్రేమను బట్టి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. నా జ్ఞాపకం చేసుకుంటున్నాయన. ఇదిగో ప్రభువా, యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి, నీ పిల్లలు ప్రభువా ఎదురు చూస్తుండగా నీ వాక్యం కొరకై మీరు జ్ఞాపకం చేసుకుంటూ, అయోగ్యునన్న నన్ను నీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి నీ పరలోకపు వర్తమానాన్ని ప్రతి ఒక్కరికి నాయన వినిపించి ఆత్మీయ స్థితిలోనికి నడిపించి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ నీ చేతులకు నాయన వారిని అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని వర్తమానం విందాం. ఆదికాండము 11వ అధ్యాయము చదువుకుందాం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండెను. 2వ వచనం కూడా చదువుకుందాం. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుకుందాం రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారి కుండెను. ఇది గత ఎపిసోడ్లో మనం నోవాహు యొక్క కుటుంబంలో షేము, ఆము, యాపేతు యొక్క వంశావళులు ఎవరు అభివృద్ధి చెందారనేది మనం విన్నాం. వారికి సంబంధించినటువంటి వారి బిడ్డలు, వారి తదనంతరం వారి బిడ్డలు
ఇట్లా వంశాన్ని గురించి చెప్పుకుంటూ 10వ అధ్యాయం దాకా ఆదికాండం 10వ అధ్యాయం వరకు ఆపాం. ఈ యొక్క ఎపిసోడ్‌లో ఈ 11వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తున్నట్టయితే వన్నెస్ కనపడుతుంది అక్కడ. ఒక ఒక యూనిటీ కనపడుతుంది. ఏమిటా యూనిట్ అంటే ఆదికాండం 11వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది ఆ మాట. భూమి అందంతటా ఒకే భాష ఒకే పలుకుండెను. ప్రపంచం యావత్తు కూడా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల్లో భూమి అంతటా ఒకే భాష ఉంది. అంత మాత్రమే కాదు కానీ ఒకే పలుకు. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నోవాహు కుటుంబాన్ని ప్రేమించిన దేవుడే, వారినందరినీ కూడా దేవుడు ఆశీర్వదించిన దేవుడే, ఈరోజు ఈ ఆదికాండం 11వ అధ్యాయంలో ఈ ఒకే మాట, ఒకే భాష, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. కానీ అక్కడ ప్రజలు చేసినటువంటి పొరపాట్లు మనం చూస్తాం. చూడండి, రండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆదికాండం 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనపడెను. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క వంశావళి మనం గత ఎపిసోడ్ చూసాం, విన్నాం కూడా. మరి వీరు తూర్పు ప్రయాణమైపోతున్నటువంటి సందర్భాలు అవి. అక్కడ షీనారు దేశం ఉందాక మైదానం కనపడుతుంది, ఓపెన్ ప్లేస్. అక్కడ మనుష్య సంచారం లేదు. మైదానం అంటే అక్కడ చాలా ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్. అక్కడ వచ్చినప్పుడు ఆ యొక్క వాళ్ళందరూ కూడా నోవాహు కుటుంబంలో ఉన్నటువంటి వారు, వంశావళిలో ఉన్నటువంటి వారు అందరూ కూడా, ప్రజలందరూ ఒకటిగా చేరి ఒకే భాషగా మాట్లాడుతూ ఒకే పలుకుతో ఉంటూ పై వచనం మనం చూసాం మాట. ఇప్పుడు ఈ మైదానంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మైదానం దగ్గర దేవుని యొక్క మందిరాన్ని కట్టి ఆరాధించాల్సిన ప్రజలు ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళ ఆలోచన చూడండి. చదువుతా మాట కూడా. వారు 3వ వచనం చూడండి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుకుందాం రమ్మని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. అంటే ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? మనము అంటున్నాడు అక్కడ. కలుపుకోవడం బాగుంది. కొన్ని సందర్భాల్లో నేను అనేటటువంటిది స్వార్థం అవుతుంది, మనము అనేటటువంటిది నిస్వార్థం అవుతుంది. ఇక్కడ మనం అంటున్నాడు, మంచి పదం వాడాడా. అది మంచి కోసం అయితే బాగుంటుంది. వాళ్ళ ఆలోచన, నరులకు ఆలోచన ఎలాంటిదంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకుండా వాళ్ళ సొంత ఆలోచనకు వెళ్ళి నష్టపోతూ ఉంటారు. అప్పుడు ఆ దినాల్లో అట్టే ఉన్నారు పాత నిబంధన గ్రంథములో. ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా ప్రజలు మరి కొంతమంది ఇలాగే ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రజలు చూడండి, అక్కడ మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుకుందామని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటూ ఉన్న సందర్భాలు అవి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసును ప్రతిగా మట్టి ఇటుకలను వారికి ఉండెను అంటూ వారు ఆలోచన ఏంటంటే, ముందుగా ఆ మైదానం చూసినప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ మనం తర్వాత వచనాలు చెప్తాను, ఆ మాట ఉన్నాయి, ఆ వచనాలు చూపిస్తాను, చదివి వాక్యాన్ని కూడా వివరిస్తాను నేను. ఇక్కడ వాళ్ళు ఎందుకు ఈ సామగ్రి అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుని ఆలోచనకు మనం వెళ్ళినప్పుడు మనం బ్లెస్సింగ్ పొందుకుంటాం, నష్టపోం. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు ఆయన కనుక. ఇక్కడ మనం చూసినట్టయితే ఇటుకలను
మట్టికులను వారు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఆదికాండం 11:4 కూడా చదువుకుంటూ చూడండి. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనుచుండగా. ఏ ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళు? పరసంబంధంగా మాట్లాడటం లేదు. దేవుని మహిమపరుస్తామే, దేవుని ఘనపరుస్తామే, దేవుని ఆరాధిస్తామే అనే ఆలోచన రావడం వాళ్ళకి. మానవుని యొక్క ఆలోచన అంతా కూడా భూ సంబంధంగానే మాట్లాడాల్సిన సందర్భాలు ఇక్కడ కనపడుతున్నాయి. వాళ్ళు దేని కోసం మాట్లాడుతున్నారు? దేవుని కోసం కాదు. వారి సొంత ఆలోచన. అందరూ కలిసి ఏమంటున్నారు ఇక్కడ? మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణం కడతాం. పోనీ ఈ పట్టణం కట్టేటప్పుడు దేవుణ్ణి అడిగారా? ప్రార్థించారా? దేవుని యొక్క పర్మిషన్ తీసుకున్నారా? నో, లేదు. అక్కడ వారి సొంత ఆలోచన. నరుడు ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. గత ఎపిసోడ్లో మనం విన్నాం. దానితోని మనం పోవడం ఇప్పుడు. నరుని పోలిక, నరుని రూపము దేవుడిదే, అది మంది కాదు. ఆయన అడగకుండా ఏ పని చేయకూడదు. మళ్ళీ తప్పు చేస్తున్నారు ఇక్కడ. నేను అంటూ ఉన్నాను ఇక్కడ, నోవా యొక్క పిల్లలు షేము, ఆము, ఏపెతు వారి తదనంతరం వాళ్ళు కుమారులు పుట్టినప్పుడు, కుమార్తెలు పుట్టినప్పుడు, వారి జనరేషన్ మళ్ళీ తరాలు మారుతున్నప్పుడు, వాళ్ళందరికీ చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు షేము, హాము, యాపెతు వారి పిల్లలకు చెప్పుకుంటారు కదా. వారి పిల్లలు వారి పిల్లలు చెప్పుకుంటారు కదా. గతంలో జలప్రలయం జరిగింది మా తాతయ్య కాలంలో, తండ్రి కాలంలో ఇలా జరిగింది, మేము కళ్ళారా చూసామని షేము, ఆపు, యాపెతు అని అని ఉండొచ్చు కదా. అని ఉంటారు కూడా, తెలియదు కానీ, వాక్యంలో లేదు కానీ. కానీ వీళ్ళ సొంత ఆలోచన. రండి మనమందరము ఐక్యత కలిగి ఒక పట్టణం కడతాం. ఇక్కడ ఈ మైదానంలో ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కట్టి ఏం చేయాలి? మనం కట్టుకొని పేరు సంపాదించుకుందాం అంతే. మనకు పేరు వస్తుంది. ఏమి చెప్పరు? అయ్యో ఇక్కడ మైదానంలో ఒక గోపురం కట్టబోతున్నారు, ఇక్కడ ఒక పట్టణంలో మైదానంలో ఇది కడుతున్నారు కదా. చూడండి అన్నమాట. ఒక పట్టణం అందు ఆకాశం అంటూ శిఖరం ఒక గొప్ప గోపురం కట్టుకొని, గొప్ప గోపురం అని రాశాడు అక్కడ వాక్యంలో. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? భూమి మీద నుంచి ఆకాశం వరకు. ఇది జరిగే పనేనా? దేవుణ్ణి అడిగితే జరగద్ది, కానీ దేవుణ్ణి అడగలే వీళ్ళు సొంత ఆలోచన. దేనికోసం ప్రయాసపడుతున్నాడు మానవుడు ఇక్కడ? పేరు సంపాదించుకున్నట్టు కొరకై అని రాశాడు ఇక్కడ. మనమందరం పేరు సంపాదించుకోవాలా. భూ సంబంధంగా ఈ మైదానం ఖాళీ ఉండటం వ్యర్థమే కదా. ఈ మైదానం మనం ఏం చేయాలి? అక్కడ చూడండి 4వ వచనం, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, ఆ పట్టణమును ఆకాశమునంటూ శిఖరం గొప్ప గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుని రండని మాట్లాడుకొనుచుండగా. ఎవరు మాట్లాడుతున్నారండి? నోవాహు కుటుంబంలో వచ్చినటువంటి వంశావళి అన్నీ కలుసుకున్నాయడ. ఏమిటి కలుసుకున్నాయి? షేము, హాము, యాపెతు వీళ్ళందరూ కూడా నోవాహు కాలంలో తండ్రి మాటకు జవజాటకుండా ఉండేవాళ్ళు. ఆ తరువాత ఎవరికి వారే స్ప్రెడ్ అయిపోయారు. ఆ తర్వాత వారు మళ్ళీ కలుసుకున్నారు వారి వారి వంశాల ప్రకారం. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒకరితో ఒకరు రండని పిలుచుకుంటూ
పేరు సంపాదన కొరకై, పేరు కోసం, గొప్ప కోసం మానవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ గొప్ప అనిపించుకోవటం కోసం ఇలా తయారయ్యాడు. అందుకు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఏమని అనుకుంటున్నాడో ఇప్పుడు ఆ మాట కూడా చదువుకుందాం రండి. ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చూడండి. యెహోవా నరుల కుమారుడు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. చూసారా? అప్పుడు యెహోవా 6వ వచనం, ఇదిగో జనము ఒక్కటే, వారందరి భాష ఒకటే, వారు ఈ పనిని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పనైనను చెయ్యకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక 7వ వచనం, గనుక మనము దిగిపోయి వారిలో ఒక మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రన్ననుకొనెను. 8వ వచనం కూడా, అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టాను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ఇది చూసారా? ఇది దేవుడు మాట్లాడుతుంటే సందర్భం. 5వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు అక్కడ? యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణం గోపురం చూసి దిగి వచ్చాడు. ఆయనకు తెలుసు ఇలాంటి పని చేస్తారని. కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి వారు తిరిగి ఆయన దగ్గరకు వస్తారని అని తెలుసు. కానీ ప్రజలు అది గుర్తించలేకపోతున్నారు. ఇక్కడ ప్రభులో ఉన్న ఒక బాధ చూడండి. దిగి వచ్చి చూశాడు. చూసి ఏమంటున్నాడు అక్కడ? చూసి అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరి భాష ఒకటే. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం అదే కదా ఉంది. ఒకే భాష, ఒకే పలుకు. చూసే ఆ ఒకే భాష పలుకు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక ప్లాన్ వేసాడు. భాషను తారుమారు చేయాలని చూశాడు. చేశాడు కూడా దేవుడు. ఒకే భాష ఉన్నప్పుడు, ఒకే పలుకు ఉన్నప్పుడు వారి మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలకు అర్థమయ్యేది. ఇప్పుడు భాషలు దేవుడు తారుమారు చేసినప్పుడు వారికి ఇటుకలు అందిందమంటే ఇసుక అందిస్తాడు. ఇట్లా ఈ విధంగా దేవుడు అనుకొని ఆయన మనసులో ఉన్న మాటను అనుకుంటూ చేసేసాడు కూడా. ఆ బాబేలు యొక్క గోపురాన్ని ఆ భాషను తారుమారు చేసేది ఎప్పుడైతే తారుమారు చేశాడో ఆ కట్టడం మానివేశారు. ఇక్కడ రాస్తాడు, కింద పుట్నోట్లో ఉంటుంది, అక్కడ తారుమారు అనే మాట ఉంటుంది. దానికి ఇదే దేవుడు తలుచుకుంటే ఆయన ఆశీర్వదించగలడు, ప్రేమించగలడు. కానీ ఆ ప్రేమను అర్థం చేసుకోలేపారు ఈ ప్రజలు. ఈ వంశావళి పుట్టిన బిడ్డలే కదా వీళ్ళందరూ. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, ఈ బాబేలు యొక్క గోపురాన్ని వాళ్ళు కట్టున్నప్పుడు దేవుడు అడ్డుపడ్డాడు, భాషను తారుమారు చేశాడు, కట్టడం మానివేశారు. అంతవరకు చూసాం. అక్కడ చూసినట్టయితే తర్వాత చూడండి 8వ వచనం చూద్దాం. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి మీదట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణము కట్టుట మానిది. భూమి మీద ఉన్నట్టు వారిని చెదరగొట్టేశాడు. ఆ బాబేలు గోపురాన్ని కట్టడం మానివేశారు. అది దేవుని వలన సాధ్యమైందట. దేవుడు తలచుకుంటే ఆయన చేయగలడు. ఎంత కఠినమైనటువంటి హృదయానన్నా మార్చగలడైనా. కానీ కొంత సమయం పడుతుంది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయంలోనే 9వ వచనం చదువుకుంటాం.
దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరిని భాషను తారుమారు చేసిన గనక అక్కడ అక్కడి నుంచి యెహోవా భూమి అంతటా వారి వారిని చెదరగొట్టెను. ఇక్కడ మన ఆత్మీయ పాఠం ఏందంటే, దేవుడు చెయ్యమంది మనం చెయ్యాలి గానీ, మన సొంత ఆలోచన చేత మనం చేస్తే నష్టపోయేది ఎవరండి? మనమే. ఆ తూర్పు దేశ యొక్క చూసినట్టయితే అక్కడ తూర్పున ఉన్న ప్రయాణం పోతుండగా సీనారు యొక్క కొండ మీద అక్కడ మైదానం ఉంది. ఆ మైదానంలో అక్కడున్న ప్రజలందరూ ఒకటిగా ఒకే భాషగా ఉన్నారు. ఒకే మాటగా ఉంది. వాళ్ళందరూ ఒకటి మాట్లాడుకొని, కలుసుకొని మాట్లాడుకొని ఇక్కడ మనం ఒక పట్టణం కడతాం. ఇక్కడ గోపురం కడతాం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఏస్తాం? భూమి నుంచి పై వరకు ఆకాశం వరకు ఏద్దాం. మన పేరు సంపాదించుకుందాం అన్నారక్కడ. అదే మాట ప్రభువుని అడిగింటే ఏం చెప్పేవాడో? అడగల వాళ్ళు. సొంత ఆలోచన. అందుకనే భాషలు తారుమారు చేసాడు. భూమిలో రకరకాల భాషలు అయిపోయినాయి. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఆ బాబేలు గోపురము కట్టడం మానివేశారు. ఎప్పుడైతే భాషలు తారుమైన జరిగిన సందర్భం అది. ప్రియ సహోదరులారా, మనం దేవుని మాట ఖచ్చితంగా వినాలి. ఆయన నమ్మాలి. విశ్వాసం ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. అందుకనే పాత నిబంధనలు ఏది జరిగినా కానీ దేవుడు కృప చొప్పున ఆయన ఆశీర్వదించే దేవుడు కాబట్టి, బలపరిచే దేవుడు కాబట్టి, దీవించే దేవుడు కాబట్టి ఈరోజు నన్ను నిన్ను మన అందరినీ ప్రేమించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయనే ప్రభువైన క్రీస్తు, సర్వాధికారైన దేవుడు ఆయన. చూడండి, మరొక వచనం చదువుకుందాం. ఇదే ఆదికాండంలోని 11వ అధ్యాయంలోని. తర్వాత గత ఎపిసోడ్లో మనం సేము యొక్క వంశావళి మనం చూసుకున్నాం. అదంతా అయిపోయింది. కానీ ఈ వంశావళిని చూడండి, వాళ్ళ యొక్క ఎవరెవరు ఈ వంశావళిలో ఉండాలో వాళ్ళ పేర్లు నేను వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ వివరణ ఇచ్చేసి ఈ యొక్క ఎపిసోడ్ని నేను వాక్యాన్ని ముగించిపోతున్నాను. దయచేసి మీరు శ్రద్ధగా ఈ వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడి మీరు నేర్చుకొని ఇతరులకు షేర్ చేసి వాళ్ళని బలపరచమని ప్రభువేట నేను అడుగుతూ ఉన్నాను. చూడండి, ఆ మాటలు కూడా చదువుకుందాం. ఈ యొక్క మాటలను ఒక్కసారి వివరణ ఇచ్చేస్తాను. సమయం లేదు కాబట్టి ఆ వివరణను తీసుకొని నేర్చుకోండి. వాక్యాన్ని ఆత్మీయంగా బలపడండి. ఆదికాండంలోనే ఈ యొక్క 11వ అధ్యాయంలోనే షేము యొక్క వంశాల గురించి రాయబడినటువంటి ఆ మాటలు నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. ఆదికాండం 11వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 11వ వచనం చూద్దాం. అక్కడ ఏం రాసిందంటే, షేము యొక్క వంశావళి యొక్క జాబితా రాసి ఉంటాడు. 100 ఏళ్ల వయసులో ఆయన జలప్రలయం వచ్చినప్పుడు తర్వాత అక్షరదును తర్వాత గతించిన తర్వాత ఎప్పుడు కన్నాడు ఆయన? 2 ఏళ్లకు అక్షరదును కానీ ఆయన జీవించిన సంవత్సరాలు కూడా అక్కడ రాయబడింది. చూడండి, షేము యొక్క వంశావళిలో చూద్దాం. షేము 100 ఏళ్ల వాడుగా గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. షేము వంశావళిలో ఆ జాబితాను నేను యొక్క పేర్లు చదివి బ్లెస్సింగ్ ఇచ్చేస్తాను. ప్రార్థన కూడా మీరు ఏరుకిపోవచ్చు లాస్ట్ చివరిగా చూసుకుంటాం. మాట చూద్దాం. రండి, షేము యొక్క వంశావళి ఇది అంటూ, షేము 100 ఏళ్ల గలవాడై జలప్రవాహం గతించిన 2 ఏళ్లకు ఎవరిని కన్నాడు? అర్పక్షదును కన్నాడు. ఆ తరువాత ఆయన బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు. షేము యొక్క
వంశావళి ఎంతగా దేవుడు దీవించాడో, ఎంతగా అభివృద్ధి పరిచాడు అక్కడ. చూడండి, నెక్స్ట్ చూడండి. తర్వాత షేము యొక్క కుమారుడు అర్పషద్ అయితే, తర్వాత 12 వచ్చి 12, 13 వచ్చిన కలిసి ఉంటాయి. అది చదువుకుంటాం చూడండి. అర్పషదు 35 ఏండ్లు బ్రతికి షేలావును కనెను. చూసారా, ఇక్కడ షేము కుమారుడు అర్పషదు. అర్పషదు తండ్రి ఎవరంటే షేము. ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మనకి. తరువాత అర్పషదు ఒక కుమారుడు కంటాడు. ఆయన పేరు షేలావు. షేలావును ఎప్పుడు కన్నాడు అంటే అక్కడ 403 ఏండ్లు, అంటే 3 ఏళ్ళు బ్రతికి కుమార్తెలు కన్నాడు. అంటే షేలావును అర్పషదు ఎప్పుడు కన్నాడంటే 35 ఏండ్లు బ్రతికి కని తర్వాత కుమార్తెలను కన్నాడు. ఎవరైనా షేము యొక్క కుమారుడు ఎవరు? ఆయన పేరు అర్పషదు. తర్వాత అదే వచనాల్లో 14వ వచనం 15వ వచనం చూడండి. షేలావు 30 ఏండ్లు బ్రతికి ఏబేరుని కనెను. అంటే 30 ఏళ్ళు బ్రతికి ఎవరిని కన్నాడు ఆయన? షేలావు ఏబేరుని కన్నాడు. ఏబేరుని కన్నిన తర్వాత కూడా 403 ఏళ్ళు బ్రతికి కుమార్తెలు కన్నాడు. తర్వాత చదువుకుంటూ వస్తే 18 వచ్చిన పైన ఒక మాట చూడండి. 16, 17 కూడా చదువుకుంటాం. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పేలేగును కనెను. ఏబేరు పేలేగును కనిన తర్వాత 430 ఏండ్లు బ్రతికి కుమార్తెలు కనెను. వాళ్ళు దేవుడిచ్చిన ఆయుష్లో ఎవరెస్తూ వచ్చాడు. ముందు కుమారుల యొక్క వంశావళిలో ఉండాలి కాబట్టి అలాగే ముందు కుమారుల యొక్క పేర్లే లెక్కించబడ్డాయి. ఆ తర్వాత కనిన తర్వాత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వాళ్ళందరూ కూడా కుమార్తెలు కన్నారు. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం రండి. తర్వాత 18, 19 వచ్చిన చూద్దాం. పేలేగు 30 ఏండ్లు బ్రతికి రయ్యును కనెను. పేలేగు రయ్యును కనిన తర్వాత 209 ఏండ్లు బ్రతికి కుమార్తెలు కనెను. తర్వాత చూడండి 20, 21 వచనం 2 కలిసి. రయ్యు 32 ఏండ్లు బ్రతికి సెరుగును కనెను. రయ్యు సెరుగును కనిన తర్వాత 207 ఏండ్లు బ్రతికి కుమార్తెలు కనెను. తరువాత సెరుగు 30 ఏండ్లు బ్రతికి నాహోరుని కనెను. 22, 23 వచ్చిన చదువుతున్నా. సెరుగు నాహోరును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమార్తెలు కనెను. ఆ తర్వాత చూడండి 24, 25 వచనం. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తేరావును కనెను. నాహోరు తేరావును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కనెను. ఇది తేరావు 70 ఏండ్లు బ్రతికి అబ్రహాము, నాహోరును, హారాను కనెను. ఇది ఈ వంశావళన్నీ దేని కిందకు వస్తుందంటే షేము యొక్క వంశాల కిందకు వస్తుంది. షేము యొక్క వంశావళి ఎంతగా దీవించబడిందో, ఎంతగా ఆశీర్వదించబడిందో, ఎంతగా బలపరచబడింది ఇక్కడ. ఈరోజు ఎవరు కుమారుడు ఎవరు తండ్రి అనేది ఆ పేర్లు ఒక క్లియర్గా నేను ఇస్తాను. వాక్యం వినాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ షేము యొక్క కుమారుడు అర్పక్షదు. తరువాత ఆయనకి కుమారుడు పుడతాడు. ఆయన పేరే షేలావు. ఈ షేలావు ఎవరంటే అర్పక్షదు కుమారుడు. తర్వాత షేలావు కుమారుడు
కంటాడు హేబేరు. ఆ తర్వాత వాళ్ళ వంశావళి ఇందాక మనం చదువుకున్నాం కాబట్టి వాళ్ళు మొదటగా కుమారుడిని చూద్దాం. తర్వాత ఏబేరు ఒక కుమారుని కంటాడు ఫస్టు. ఆయన పేరు పేలేగు. తర్వాత పేలేగు ఫస్టు ఒక కుమారుని కంటాడు. ఈయన కూడా తర్వాత కుమారులు కుమార్తెలు కన్నాడు. ఈయన కూడా రయ్యూను కన్నాడు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే రయ్యు కూడా కుమారుని కంటాడు. ఆయన పేరు షేరుగు. తర్వాత షేరుగు ఒక కుమారుని కంటాడు. ఆయన పేరు నాహూరు కుమారుని కంటాడు. ఆయన పేరు తేరాహు. ఇవన్నీ కూడా షేము యొక్క వంశావళి కింద వస్తుంది. ఈ షేము ఎవరో తెలుసు కదా మనకి, నోవాహు కుమారుడు. ఆయనకి 3 కుమారులు గత ఎపిసోడ్లో విన్నాం కదా, షేము, ఆము, యాపేతు. అందులో షేము వంశావళి కనబడుతుంది. మరి బైబిల్ గ్రంథంలో మరి కొంతమంది వంశావళిలో పేర్లు లిఖించబడలేదు, కానీ కొంతమంది వంశావళిలో పేర్లు లిఖించబడి ఉన్నది. ఆ లిఖించబడినటువంటి వంశంలో షేము యొక్క వంశావళిలో మనం ఉన్నామా లేదా? ఈ యొక్క జాబితాలో మనం ఉంటే ఎంతగా దీవించబడతాం. మనకు పుట్టినటువంటి బిడ్డలు, మన పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత, వారి వివాహమైన తర్వాత, వారికి పిల్లలు కలిగిన తర్వాత, వారు పెద్దయిన తర్వాత, వారికి వివాహమైన తర్వాత, వారికి పెళ్ళిళ్ళైన తర్వాత, ఇట్లా ఫస్ట్ జనరేషన్, ఫస్ట్ తరం, రెండో తరం, మూడో తరం, నాలుగో తరం, ఇట్లా వంశావళి అభివృద్ధి చెందుతుంది తప్ప వంశావళి ఆగదు. ఈ వంశావళి అనేది మొట్టమొదటిగా మనుషులు పెట్టింది కాదు, కానీ బైబిల్ గ్రంథంలోని వంశావళి రాయబడి ఉంది. వంశావళిలో మనం ఉన్నామా లేదా? యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు, పాప క్షమాపణ పొందినవాడు, ఆయన రక్తం చేత విమోచించబడి విడుదల ఇచ్చినవాడు, ఆయన సిలువ రక్తం చేత నీవు పరిపూర్ణమైనటువంటి విడుదల కలిగినట్టయితే, ఆయన నీ కోసం, నా కోసం, మన అందరి కోసము కలువరి యాగాన్ని సమర్పించిన దేవుడిగా ఉంటుండగా, నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో నువ్వు ఉన్నావా, నేనున్నానా? ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. ఆయన వంశావళిలో నువ్వు ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ప్రభుతో స్నేహం చేయాలి, అనుదినం దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, అనుదినం ప్రార్థించుకోవాలి. అప్పుడు నీ కుటుంబమైనా, నా కుటుంబమైనా, మనందరి కుటుంబమైనా ఒక కుటుంబముగా ఆయన ఆరాధించినప్పుడు దేవుడు దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు, నాకు, మన అందరికీ తప్పకుండా ఉంటుంది. నేను వాక్యాన్ని ముగించిపోతూ ఉన్నాను. క్రీస్తు యొక్క వంశావళిలో మనం ఉంటున్నామా? ఆయన పేరు చెప్పుకుంటున్నాం, పైకి చెప్తున్నాం, కానీ హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామా? ఒకవేళ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడే అనుకూల సమయం. సొంత రక్షకుడిగా అంగీకరించి నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడని, నా కొరకు తిరిగి 3 దినాలు సమాధిలో ఉన్నాడని, నా కొరకు తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసించినప్పుడు నీవు రక్షించబడతావు. నీ కుటుంబం దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి కృప, అట్టి ప్రేమ, అట్టి దయ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఆదికాండం 11వ అధ్యాయంలో వాక్యమునైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను ప్రభువా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది వింటూ ఉన్నారు. అయ్యా, ఇదిగో ప్రభువా, ఆ వాక్యం ద్వారా తండ్రి
వాళ్ళ హృదయాలు సరిచేసుకొని తిరిగి ఆత్మీయంగా బలపరచండి, విశ్వాసం స్థిరపరచండి. మా సొంత ఆలోచన కాకుండా, మా పేరునైనా లోకంలో వినపడకుండా కేవలం ప్రభా మీ నామాన్ని హెచ్చించే దానికేనైనా, నీ నామాన్ని ఘనపరచడానికి అయ్యా ఇదిగో ప్రభా ఇమ్మానుయేలుగా మీ తోడు ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు ప్రభు నామం పేరట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యున సావాసమును యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ ఇది మొదలుకొని సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు తెలియజేసినట్టయితే మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.